హలో ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం ఎండ్ టు ఎండ్ కంప్లీట్ పైవట్ టేబుల్స్ బిగినర్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అసలు ఎలా చేయాలి, అసలు పైవట్ టేబుల్స్ని ఎందుకు యూస్ చేయాలో నేర్చుకుందాం. సో ఫస్ట్ మనకి పైవట్ టేబుల్స్ అనగానే మనకి బేసిక్ పాయింట్ మనం ఏం తెలుసుకోవాలంటే సమ్మరీ. ఓకే, సో మీ డేటా ఎప్పుడైనా సరే ఇట్లా ఇప్పుడు ఈ డేటాలో సమ్మరీ లేదు, జస్ట్ ట్రాన్సాక్షనల్ డేటా ఉంది, బేసిక్ ట్రాన్సాక్షనల్ డేటా. ఓకే, సో హై లెవెల్లో ఈ డేటా మొత్తం ఏం చెప్తుంది అనేది ఒక సమ్మరీ పాయింట్ని ప్రిపేర్ చేయడానికి మనము పైవట్ టేబుల్స్ని యూజ్ చేసుకుంటాం అనమాట. సో ఇట్లా ఇది జస్ట్ 10 rows డేటా మన ఈ వీడియో కోసం, కానీ మనకి రియల్ వరల్డ్లో ఒక థౌజండ్స్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటా ఉంటుంది. ఆ థౌజండ్స్ ఆఫ్ రోస్ ఆఫ్ డేటాని సమ్మరైజ్ చేయడానికి మనకి ఈజీ ప్రాసెస్ ఏంటిదంటే పైవట్ టేబుల్. ఓకే, సో లార్జ్ డేటాని ఒక చిన్న లైన్లో అండర్స్టాండ్ చేసుకోవడానికి మనకి పైవట్ టేబుల్స్ హెల్ప్ చేస్తుంది. సో ఇది బేసిక్ పైవట్ టేబుల్స్ ఎందుకు యూజ్ చేయాలనే దానికి. సో పైవట్ టేబుల్స్ ప్లేస్లో మనం ఫార్ములాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. సో అవి కూడా మీకు 1-2 ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. బట్ ఫార్ములాస్లో ఉన్న కాంప్లెక్సిటీ కంపేర్ చేసుకుంటే పైవట్ టేబుల్స్ చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫార్ములాస్ పెట్టేదాని బదులు. ఓకేనా, సో ఫస్ట్ ఇప్పుడు మీకు బేసిక్ పైవట్ టేబుల్ అసలు ఎలా అప్లై చేయాలో చూపిస్తాను. సో మీ డేటా ఇలాగ ఉండాలి. ఎప్పుడైనా సరే కంపల్సరీ అన్ని కాలమ్స్కి హెడ్డింగ్స్ ఉండాలి పైవట్ టేబుల్ యూజ్ చేయాలంటే. హెడ్డింగ్ లేకుండా పైవట్ టేబుల్లో యూజ్ చేయలేము. సో ఇన్ బిట్వీన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూనిట్స్కి నేను హెడ్డింగ్ తీసేసానంటే పైవట్ టేబుల్ ఎర్రర్ త్రో చేస్తుంది, అప్లై చేయడానికి రాదు నాకు పైవట్ టేబుల్. సో కంపల్సరీ అన్ని కాలమ్స్కి హెడ్డింగ్ ఉన్నాయో లేవో చెక్ చేసుకోవాలి మనం పైవట్ టేబుల్ అప్లై చేసే ముందు. సో మనము ఎంత డేటా రేంజ్కి పైవట్ టేబుల్ అప్లై చేస్తున్నాం కూడా మనకు తెలియాలి ముందే. ఓకేనా, సో నాకు ఇంత డేటాకే నాకు పైవట్ టేబుల్ కావాలి అంటే ఇంత డేటాను సెలెక్ట్ చేసుకొని ఇన్సర్ట్ ట్యాబ్లోకి వెళ్ళి పైవట్ టేబుల్ అని ఉంటుంది, ఇక్కడ ఫ్రమ్ టేబుల్ అండ్ రేంజ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు మీకు ఇక్కడ బ్లింక్ అవుతుంది కదా, ఈ రేంజ్ మొత్తం మనకి పైవట్ టేబుల్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఈ డేటా మొత్తం పైవట్ టేబుల్లోకి వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైనా సరే పైవట్ టేబుల్ ఇన్సర్ట్ చేయగానే, అంటే ఇన్సర్ట్ చేసే ముందు మీకు ఈ డైలాగ్ బాక్స్ వస్తుంది అనమాట. ఈ డైలాగ్ బాక్స్లో మీకు 2 ఆప్షన్స్ ఉంటుంది. ఒకటేమో ఫస్ట్ రేంజ్ చూపిస్తుంది, మీకు పైవట్ టేబుల్ యూజ్ చేసే డేటా రేంజ్, సోర్స్ డేటా బేసికలీ. తర్వాత చూస్ వేర్ యూ వాంట్ ద పైవట్ టేబుల్ టు బి ప్లేస్డ్, అంటే ఈ రిజల్ట్ పైవట్ టేబుల్ అంటే సమ్మరీ ఏదైతే మనం అనుకున్నామో అది ఈ షీట్లో చూడాలా లేకపోతే వేరే షీట్లో మీరు చూడాలనుకుంటారా అడుగుతుంది. సో న్యూ వర్క్ షీట్ అంటే ఆటోమేటిక్ కొత్త వర్క్ షీట్ యాడ్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ వర్క్ షీట్ అంటే ఈ వర్క్ షీట్లోనే వేరే ఎక్కడైనా ఒక బ్లాంక్ సెల్లో అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది అనమాట. సో ఆల్వేస్ మనం ఎక్కువ ప్రిఫర్ చేసేది న్యూ షీట్. ఓకే, అండ్ ఇక్కడ ఇంకా మనకి డేటా మోడల్ ఇవన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఇవన్నీ అవసరం లేదు మనకి. ఓకే, సో ఇప్పుడు ఓకే క్లిక్ చేస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఆటోమేటిక్ షీట్ 2 యాడ్ అయిపోయింది. షీట్ 1లో మనకి డేటా ఉంది, రా డేటా ఇనిషియల్గా, అండ్ ఇప్పుడు షీట్ 2లో మనకి పైవట్ టేబుల్ వచ్చేసింది. సో ఇది బేసిక్ ఇనిషియల్గా ఇన్సర్ట్ చేయగానే మీకు పైవట్ టేబుల్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. ఇక్కడ 2 అడిషనల్ మెనూ వచ్చేస్తాయి మీకు, పైవట్ టేబుల్ అనలైజ్ ఇంకా డిజైన్. ఓకే, సో అనలైజ్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. డిజైన్లోనేమో మేజర్గా వ్యూ మనకి కనిపించేటప్పుడు ఎంత బెటర్ వ్యూ కావాలనుకుంటున్నాం డిజైనింగ్ పర్స్పెక్టివ్లో ఆప్షన్స్ ఉంటాయి మనకి డిజైన్ సెక్షన్లో. ఓకే, సో ఈ పైవట్ టేబుల్ ఈ 2 మెనూస్ మనకి పైవట్ టేబుల్ మీద ఉంటేనే ఎనేబుల్లో కనిపిస్తాయి. సో ఒకసారి నార్మల్ ఏరియా అంటే నార్మల్ ఎక్సెల్ సెల్స్ క్లిక్ చేస్తే అవి డిజేబుల్ అయిపోతాయి. ఓకే, కనిపించవు మళ్ళీ. ఓన్లీ మీరు పైవట్ టేబుల్ మీద ఈ ఏరియాలో క్లిక్ చేస్తేనే మీకు ఈ 2 మెనూ ఆప్షన్స్ కనిపిస్తాయి అనమాట, విజిబుల్లో ఉంటాయి, లేకపోతే కనిపించవు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ మనకి బేసిక్గా పైవట్ టేబుల్ ఇంకా బిల్డ్ చేయలేదు, మనం జస్ట్ డేటాని ఇన్సర్ట్ చేసాము అండ్ జస్ట్ ఫస్ట్ స్టెప్లో ఉన్నాం అనమాట. సో ఇప్పుడు బేసిక్గా పైవట్ టేబుల్ మనకు కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ పర్సన్. సో ఇక్కడ సేల్స్ పర్సన్స్ నేమ్స్ వచ్చేసాయి అండ్ టోటల్ సేల్స్. సో ఇప్పుడు చిన్న సమ్మరీ. ఈ సమ్మరీ ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఇన్ని ట్రాన్సాక్షన్స్ అయ్యాయి, వేరియస్ సేల్స్ పర్సన్స్ వాళ్ళు చేసిన సేల్స్ ఉన్నాయి, టోటల్ సేల్స్. ఓకే, సో ఇక్కడ మీకు రమేష్, ఇప్పుడు నేను హై లెవెల్ రమేష్ సేల్స్ పర్సన్ది టోటల్ సేల్స్ ఎంత అన్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చి ఫిల్టర్ వేసుకొని దెన్ ఇక్కడ టోటల్ చేసుకొని చెప్పాలి. ఓకే, సో ఇవన్నీ స్టెప్స్ చేయకుండా పైవట్ టేబుల్ నాకు స్ట్రైట్ అవే కనిపిస్తుంది రమేష్ది ఎంటైర్
మొత్తం కంప్లీట్ ఆ డేటాలో ఎంతమంది సేల్స్ పర్సన్స్ ఉంటే అంతమంది సేల్స్ పర్సన్స్ టోటల్ సేల్స్ కనిపిస్తుంది, మొత్తం గ్రాండ్ టోటల్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఫర్దర్గా ఎంత మనం డేటాని ఎంత స్లైస్ అండ్ డైస్ చేయాలనుకుంటే ఈ పైవట్ టేబుల్లో చేసుకోవచ్చు అనమాట. ఇంకా మనం కేటగిరీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కావ్య టోటల్ సేల్స్ 82,000. ఈ 82,000లో అప్లయన్సెస్ ఎన్ని 30,000, ఎలక్ట్రానిక్స్ 52,000. ఓకే, సేమ్ మహేష్వి తీసుకుందాం. అప్లయన్సెస్ 70,000 సేల్ చేశాడు, ఎలక్ట్రానిక్స్ 1,47,000 సేల్స్ చేశాడు. టోటల్ సేల్స్ వచ్చి మహేష్వి 2,17,000. సో ఇంత మంచిగా సమ్మరీ మనకి రావాలంటే నార్మల్గా ఫార్ములాస్ వేసుకుంటే మీకు చాలా టైం పడుతుంది. ఓకే, కరెక్ట్గా ఫార్ములా అప్డేట్ చేయాలి, మళ్ళీ ఆ ఫార్ములా కరెక్ట్గా ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీకు వాల్యూ వచ్చిన తర్వాత ఈ వాల్యూ వేరే సేల్స్ పర్సన్ది రావద్దు, మహేష్కే రావాలి, కావ్యకి రావాలి. సో అట్లా ఇన్కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి మీకు ఎక్సెల్ ఫార్ములాస్తో వెళ్తే. అది కొంచెం కాంప్లెక్స్ ప్రాసెస్, రిస్క్ కూడా. సో ఈ పైవట్ టేబుల్ అంటే ఎవ్రీథింగ్ రెడీమేడ్ వచ్చేస్తుంది మీకు. ఓకే, సో అందుకే ఎక్కువ మటుకు మనకి ఆఫీసెస్లో ఈ పైవట్ టేబుల్స్ని యూజ్ చేస్తారు. చాలా టైం సేవింగ్ ఉంటుంది అండ్ క్విక్ సమ్మరీ ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఎంటైర్ రా డేటాని. సో ఇట్లా మీరు ఈ రోస్ అనే ఈ 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు ఈ 4 ఆప్షన్స్ గురించి చూద్దాము. అండ్ ఫస్ట్ ఈ ఆప్షన్స్ చెప్తాను మీకు. ఇక్కడ ఏంటి అంటే మీకు ఇందాక మనం చూసిన మెయిన్ రా డేటా అంటే మీరు ఫస్ట్ షీట్ 1లో మనం సెలెక్ట్ చేసుకున్నాము రా డేటా. ఈ కాలం హెడర్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి. ఓకే, సో ఆ కాలమ్స్లో నుంచి నేను ఫస్ట్ సేల్స్ పర్సన్ కాలమ్ని ఇక్కడ రోస్లోకి డ్రాగ్ చేశాను. తర్వాత టోటల్ సేల్స్ని తీసుకొచ్చి వాల్యూస్లోకి వేసాను. సో ఇప్పుడు ఈ 4 కాలమ్స్ ఈ 4 సెక్షన్స్ డిఫరెన్స్ ఏంటిదో చెప్తాను. ఇదేమో ఫిల్టర్స్. సో ఈ రోస్ వాల్యూస్ ఇంకా కాలమ్స్లో ఏవైనా సరే ఉండని వాటి మీద ఫిల్టర్ ఇక్కడ వేసుకోవచ్చు మనం. ఓకే, సో ఇక్కడ వేసే ఫిల్టర్ని బేస్ చేసుకొని ఈ 3 సెక్షన్స్లో ఉన్న డేటా మీకు ఫిల్టరే కనిపిస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు ఈ కేటగిరీని ఫిల్టర్లోకి మూవ్ చేస్తున్నాను. సో ఫిల్టర్లో ఉన్నది మీకు వేరే ప్లేసెస్లోకి చూపించలేము. ఓకే, సో ఇప్పుడు ఈ ఫిల్టర్లో మనకున్న ఆప్షన్స్ ఏంటి, ఎలక్ట్రానిక్స్ ఇంకా అప్లయన్సెస్. సో నాకు ఓన్లీ ఎలక్ట్రానిక్స్ సేల్స్ కావాలనుకుంటున్నా. సో అప్పుడు నాకు ఎలక్ట్రానిక్స్ సేల్స్ వచ్చింది. లేకపోతే ఓన్లీ అప్లయన్స్ సేల్స్ కావాలనుకుంటున్నా, అప్లయన్స్ సేల్స్ వచ్చింది. సో ఇప్పుడు ఇందాక 4 సేల్స్ పర్సన్స్ ఉంటే ఇప్పుడు ఓన్లీ 2 సేల్స్ పర్సన్స్ కనిపించారు. ఎందుకంటే వాళ్ళు అప్లయన్స్ సేల్ చేయలేదన్నమాట ఆ మిగతా ఇద్దరు, అందుకే వాళ్ళు డిసపియర్ అయిపోయారు ఆటోమేటికలీ. సో ఇది ఫిల్టర్ అనేది మీకు ఈ విధంగా వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ సేమ్ ఇదే కేటగిరీని కాలమ్స్లోకి తీసుకొస్తున్నాను. సో ఇప్పుడు ఇందాక మనం చూసిన ఫిల్టర్ ఇంకా అప్లై అయింది, ఆ ఫిల్టర్ నేను తీసేస్తాను, ఇప్పుడు క్లియర్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న కాలమ్స్ని కూడా మనం కావాలంటే ఇక్కడ ఫిల్టర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. కాలమ్ మీద ఫిల్టర్ ఇది యాక్చువల్లీ. సో ఇక్కడ కూడా మీరు ఫిల్టర్ పెట్టుకుంటే మీకు మళ్ళీ రెస్పెక్టివ్ డేటా కనిపిస్తుంది. అప్లయన్స్ కాలం ఒకటే కావాలంటే అప్లయన్స్ కాలం, లేకపోతే ఎలక్ట్రానిక్ కాలం కావాలంటే ఎలక్ట్రానిక్స్ కాలం. ఓకే, దాని తగ్గట్టు ఆటోమేటిక్ ఈ రోస్లో సేల్స్ పర్సన్స్ అప్డేట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే రమేష్కి ఇంకా సురేష్కి అప్లయన్సెస్ సేల్స్ లేవు. సో ఇక్కడ మీరు కాలమ్స్లో ఓన్లీ అప్లయన్సెస్ సెలెక్ట్ చేసినప్పుడు వీళ్ళు మిస్ అయిపోతారు, మీకు రోస్లో నుంచి వీళ్ళు డిసపియర్ అయిపోతారు. ఓకేనా, సో ఈ ఫిల్టర్ని మీరు కాలం దగ్గర కూడా వస్తుంది అనమాట. సేమ్ రోస్లో కూడా వస్తుంది మీకు ఫిల్టర్. ఇది బేసిక్ ఎక్సెల్ ఫిల్టర్. ఎక్సెల్లో ఏ విధంగా మీరు డేటా మీద ఫిల్టర్ వేస్తారో అట్లా రోస్ కాలమ్స్లో మీకు ఈ ఆప్షన్స్ ఉన్నాయి. ఫిల్టర్ అనేది ఇంకొకటి సపరేట్ ఆప్షన్ కూడా ఉంది. ఓకే, సో ఇప్పుడు కాలమ్స్లో ఏమైనా మీకు ఇంకో వ్యూ ఏమవుతుందంటే ఇందాక రోస్లో వేసినప్పుడు సేల్స్ పర్సన్ కింద నాకు ఈ అప్లయన్సెస్ ఇంకా ఎలక్ట్రానిక్స్ కనిపించాయి. సో ఇప్పుడు మీకు చూపిస్తాను. రోస్లో పెడితే మీకు ఈ సేల్స్ పర్సన్ కింద మనకి ఈ సెగ్రిగేషన్ వచ్చింది ట్రీ లాగా. ఓకే, అదే నేను కాలమ్స్లోకి వెళ్తే జస్ట్ వీళ్ళ నేమ్స్ ఇక్కడ వస్తాయి అండ్ వీళ్ళ నేమ్స్ ఈ సేల్స్ కేటగిరీ నేమ్ ఇక్కడ వస్తుంది అండ్ సేల్స్ పర్సన్ నేమ్ ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇవి రో లేబుల్స్, ఇవి కాలం లేబుల్స్. ఈ రో లేబుల్స్ కాలం లేబుల్స్ అనేది ఇక్కడ నుంచి ఈ రోస్లో ఉన్న సేల్స్ పర్సన్స్ నేమ్ని రో లేబుల్స్ అనే హెడర్ వస్తుంది. కాలమ్స్లో ఉన్న
డేటా ఏదైతే ఉంటుందో వాటికి కాలమ్ లేబుల్స్ అని వస్తుంది అనమాట. ఓకే, అండ్ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనేది మీకు ఇక్కడ అపియర్ అవుతుంది, చూసారా? సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అంటే ఈ నెంబర్స్ ఇన్ బిట్వీన్ వైట్ ఏరియాలో ఉన్న నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ సేల్స్ పర్సెంట్ కాకుండా ఈ నెంబర్స్ అన్ని ఈ సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ అనే కాలం నుంచి వచ్చాయి. అండ్ ఇక్కడ మనకి ఏమవుతుంది, సమ్ అవుతుంది, అడిషన్ అవుతుంది కదా. సో ఇక్కడ మనకి ఇప్పుడు మీరు చూస్తే రా డేటాలో కావ్య అది ఫర్ ఎగ్జాంపుల్ ఒకటేమో 30,000 ఉంది, ఒకటి 50,000 ఉంది. ఓకే, సో ఇన్ కేస్ ఇప్పుడు నేను కేటగిరీ రిమూవ్ చేసేసాను. సో మనం ఏదైనా అప్డేట్ చేసిన ఫీల్డ్ని ఫర్ ఎగ్జాంపుల్ కాలమ్స్లోకి నేను కేటగిరీ తీసుకొచ్చాను, తీసేయాలంటే సింపుల్గా బయటికి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు కావ్య అది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 82,000 ఉంది, బట్ ఇక్కడ ఎంత ఉంది, 52 అండ్ 30. సో ఈ రెండింటిది సమ్ అవుతుంది అనమాట. సో ఈ వాల్యూ సెక్షన్లో మీకు ఆల్రెడీ క్యాల్కులేషన్స్, చాలా వెరైటీస్ ఆఫ్ క్యాల్కులేషన్ ఉంటాయి, సమ్, యావరేజ్, మినిమం, మ్యాక్సిమం. ఓకే, సో బేసిక్ ఆల్ అర్థమెటిక్ క్యాల్కులేషన్స్ మీకు ఉంటాయి ఇక్కడ చూడండి. సమ్మరైజ్ వాల్యూ ఫీల్డ్ బై సమ్ ప్రోడక్ట్, ఇంకా స్టాండర్డ్ డివియేషన్స్, స్టాటిస్టిక్స్ క్యాల్కులేషన్స్ కూడా ఉన్నాయి. సో సమ్ తోటి మీరు ట్రై చేస్తూ ఉంటే మీకు ఫర్దర్గా రిక్వైర్మెంట్ని బట్టి రిమైనింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్ని యూజ్ చేయాలంటే యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు బేసిక్గా నేను ఓన్లీ సేల్స్ పర్సన్స్ ఇంకా సమ్ ఆఫ్ ది టోటల్ సేల్స్ చూస్తే మీరు సింపుల్గా నేను రోస్లోకి ఏమో సేల్స్ పర్సన్ తీసుకొచ్చాను. సో రోస్లో మనకి మేజర్గా మెయిన్ ఏ ఏ కాలం అయితే మనకి ఇంపార్టెంట్ అనుకుంటామో ఆ కాలంని తీసుకొచ్చుకుంటాం. అండ్ రైట్ సైడ్ ఆల్ ఈ వాల్యూస్లోకి అన్ని నెంబర్స్ని తీసుకొస్తాం బేసికలీ. ఓకే, సో రోస్లో మీరు ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. రోస్లో మనం అంతా టెక్స్ట్ రిలేటెడ్ కాలమ్స్ తీసుకొస్తాం. దేని గురించి అయితే మనం చూడాలనుకుంటాం, లైక్ ఇక్కడ నేను సేల్స్ పర్సన్స్ సేల్స్ గురించి చూడాలనుకుంటున్నా. సో సేల్స్ పర్సన్స్ నేమ్స్ని రోస్లోకి తీసుకొచ్చాను. సో వాళ్ళ సేల్స్ కావాలంటే నెంబర్స్, సో నెంబర్స్ని నేను వాల్యూస్, అంటే మీ ఈ హెడర్ని బట్టి మీకు అండర్స్టాండ్ అయిపోతుంది. దీంట్లో ఓన్లీ నెంబర్ రిలేటెడ్ వాల్యూస్ రావాలి, ఎందుకంటే ఇక్కడ అన్ని క్యాల్కులేషన్స్ అవుతాయి. ఓకే, సో టెక్స్ట్ కూడా వేసుకోవచ్చు. టెక్స్ట్ వేసుకున్నప్పుడు మీకు సింపుల్ కౌంట్ వస్తుంది అంతే. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ తీసేసాను, అండ్ ఇప్పుడు ఇంకొక చిన్నది చూపిస్తాను. టెక్స్ట్ వేస్తున్నాను, నెంబర్స్ కాకుండా టెక్స్ట్ వేస్తున్నా, ఎందుకంటే సేల్స్ పర్సన్స్లో ఓన్లీ నాకు కావ్య, మహేష్, రమేష్, సురేష్ నేమ్స్ ఉంటాయి. సో అప్పుడు మీకు ఏమొస్తుంది, 2, 3, 2 అని వచ్చింది. సో అంటే కావ్య పేరు మీద 2 ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి, 2 సేల్స్ ఉన్నాయి. మహేష్ పేరు మీద 3 ఉన్నాయి, రమేష్ పేరు మీద కూడా 3 ఉన్నాయి, సురేష్ పేరు మీద కూడా సురేష్ పేరు మీద 2 ఉన్నాయి. సో ఇక్కడ ఏమొస్తుందంటే మనం టెక్స్ట్ వేస్తే బై డిఫాల్ట్ కౌంట్ వస్తుంది. ఇంకా టెక్స్ట్కి ఇంకా అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇంకేం ఉండవు, యావరేజ్, మ్యాక్సిమం ఇవి ఏముండవు. అవే నెంబర్స్ అయితే మీరు ఫర్దర్గా మిగతా క్యాల్కులేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫైన్, సో ఇప్పుడు టోటల్ సేల్స్ పెడతాను. సో ఇది బేసిక్ యూజ్ ఆఫ్ పైవట్ టేబుల్ అనమాట. సో ఇంకా దీంట్లో చాలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి కొన్ని ఇప్పుడు మనము బేసిక్గా అసలు పైవట్ టేబుల్ ఎలా వేయాలి, ఇంకా వాటి యూజెస్ని కొంచెం హై లెవెల్లో అండర్స్టాండ్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు మీకు కొన్ని ఫార్మాటింగ్ థింగ్స్ చెప్తాను, అవి కూడా కొంచెం అవసరం మనకి పైవట్ టేబుల్లో. ఎందుకంటే పైవట్ టేబుల్స్ ఇలా డిజైన్ చేసి ఇస్తే ఇది రో లేబుల్స్ అని కనిపిస్తుంది. రో లేబుల్స్ కన్నా అక్కడ ఉన్న సేల్స్ పర్సన్స్ అన్ని కనిపిస్తే మనకి మంచిగా ఉంటుంది అనమాట. ఓకే, సో ఆ చేంజ్ మనం ఇక్కడ టైప్ చేయొచ్చు, బట్ ఇన్స్టెడ్ అంటే ఇక్కడ టైప్ చేసుకోవచ్చు, బట్ ఇట్లా టైప్ చేసే బదులు మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉందన్నమాట. సో అది మనం డిజైన్లో చూద్దాము. సో డిజైన్లోకి వెళ్తే మీకు ఇక్కడ రిపోర్ట్ లేఅవుట్ ఉంటుంది. సో బై డిఫాల్ట్ ఇది కాంపాక్ట్ ఫామ్లో వస్తుంది అనమాట. సో మనం ఏం చేద్దామంటే టేబులర్ ఫామ్లోకి వెళ్దాం. సో టేబులర్ ఫామ్లో మీకు చూడండి ఆటోమేటిక్ హెడర్ ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇందాక ఇక్కడ మొత్తం వైట్ ఏరియా ఉండేది, ఇప్పుడు కొంచెం టేబుల్ స్టైల్లోకి వచ్చింది. ఓకే, సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నేను కేటగిరీ యాడ్ చేస్తే కేటగిరీ అనేది ఒక సపరేట్ కాలం అయింది. ఇందాకేమో సేమ్ కావ్య నేమ్ కిందనే అప్లయన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్స్ అని వచ్చింది, బట్ ఇప్పుడు ఇది సపరేట్గా వచ్చింది, డేటా పాయింట్ సపరేట్ కాలం లాగా వచ్చింది. సో ఇది యూజర్కి, అంటే ఎవరైతే రిపోర్ట్ చూస్తారో వాళ్ళకి ఈజీగా అండర్స్టాండ్ అవుతుంది అనమాట ఇలాగ తయారు చేసేస్తే. సో దీన్ని ఏమంటారంటే డిజైన్లోకి వచ్చి మీరు టేబులర్ ఫామ్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఇంకా మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇవన్నీ చూద్దాం మనం ఇప్పుడు. ఈ అవుట్లైన్, కాంపాక్ట్ ఇవన్నీ యూజ్ చేయకండి, ఓన్లీ టేబులర్ యూజ్ చేయండి, మంచి వ్యూ బాగుంటుంది, పైవట్ టేబుల్ వ్యూ. దాని తర్వాత మనకి
ఇక్కడ రిపోర్ట్ రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్, డు నాట్ రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ డు నాట్ రిపీట్ చూపిస్తాను మీకు. సో డు నాట్ రిపీట్ మీకు ఏమీ పెద్ద చేంజ్ లేదు, బట్ రిపీట్ ఆల్ ఐటమ్ లేబుల్స్. సో ఇప్పుడు ఇందాక కావ్య అని ఇక్కడ లేదు, సో ఇప్పుడు కావ్య అని 2 టైమ్స్ అప్డేట్ అయింది. ఓకే. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటిదంటే రిపోర్ట్ లేఅవుట్ అయితే ఈ 2 ఆప్షన్స్, ఐటమ్ లేబుల్స్ ప్లస్ టేబులర్ ఫామ్. నెక్స్ట్ మీకు గ్రాండ్ టోటల్స్ ఉంటాయి. సో గ్రాండ్ టోటల్ అన్నిటికీ కావాలా వద్దా అని, అంటే సారీ గ్రాండ్ టోటల్స్ మీకు కావాలా వద్దా అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ఎట్ ద బాటంలో మీకు గ్రాండ్ టోటల్స్ ఉన్నాయి కదా, ఇట్లనే మనకి ఇట్ సైడ్ కూడా వస్తాయి అనమాట కాలమ్స్లో, ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నప్పుడు. సో ఆ టోటల్స్ మీకు కావాలా వద్దా అని అడుగుతుంది. సో యూజువల్గా ఎక్కువ మటుకు యూజ్ చేసుకుంటాము గ్రాండ్ టోటల్స్ని, కొన్ని కేసెస్లో మనకు అవసరం ఉండదు, సో అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఓన్లీ మనకి ఈ కింద బాటంలో ఉంది కాబట్టి అది రిమూవ్ అయిపోయింది. కొన్ని కేసెస్లో మనకి రైట్ సైడ్కి వస్తుంది, ఇప్పుడు ఓన్లీ నెంబర్ కాలం ఒకటే ఉంది కాబట్టి మీకు రైట్ సైడ్ కనిపించట్లేదు. ఓకే. సో ఇది గ్రాండ్ టోటల్. సేమ్ వే సబ్ టోటల్స్ కూడా ఉంటుంది. ఈ సబ్ టోటల్స్ ఎక్కడ అంటే ఇప్పుడు కావ్యాది మొత్తం 82,000. ఓకే. ఇది సబ్ టోటల్ అనమాట. ఈ సబ్ టోటల్స్ కూడా కొన్నిసార్లు మనకి యూజ్ ఉండకపోవచ్చు, సో అప్పుడు సబ్ టోటల్స్ని కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఇవన్నీ తీసేసిన తర్వాత స్టిల్ ఇక్కడ చిన్న ఐకాన్స్ కనిపిస్తున్నాయి మీకు, మైనస్ ప్లస్ మైనస్. ఓకే. ఇదేంటంటే గ్రూపింగ్ అనమాట. ఈ గ్రూపింగ్స్ కూడా మీరు స్టిల్ రిమూవ్ చేయొచ్చు. ఈ గ్రూపింగ్స్ మీరు రిమూవ్ చేయాలంటే మీకు పైవట్ టేబుల్ డిజైన్లో ఉండదు, పైవట్ టేబుల్ అనలైజ్లో ఇక్కడ మీకు బటన్స్ అని ఉంటుంది. ఈ బటన్స్ని కనుక మీరు ఇప్పుడు ఎనేబుల్ అయ్యి ఉంది, సో ఒకసారి డిజేబుల్ చేస్తే మీకు అది కూడా కనిపించదు. సో ఈ వ్యూ ఏంటిదంటే మీకు బేసిక్ ఎక్సెల్ వ్యూ ఉంటుంది అనమాట. సో పైవట్ టేబుల్ వ్యూ కాకుండా బేసిక్ ఎక్సెల్ వ్యూ. ఓకే. సో ఈ వ్యూ చాలా మందికి ఈజీగా ఉంటుంది చదవటానికి డేటాని. అదే మీరు బటన్స్ యాడ్ చేస్తే కొంచెం కాంప్లెక్స్ అనిపిస్తుంది, సంథింగ్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు. బట్ బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని బట్టి బటన్స్ని ఒకవేళ కావాలనుకున్నప్పుడు ఉంచుకోవచ్చు, లేకపోతే రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి ఫ్యూ ఫార్మాటింగ్ రిలేటెడ్వి. అండ్ మీకు ఇంకా కావాలంటే ఇక్కడ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా ఉంటాయి పైవట్ టేబుల్స్లో. ఇవి డిఫరెంట్ కలర్స్ కూడా ట్రై చేసుకోవచ్చు మనం. ఓకే. బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని తగ్గట్టు. సో ఇవి ఫార్మాటింగ్ కదా. మీకు ఇప్పుడు స్లైసర్స్ గురించి చూపిస్తాను. సో అనలైజ్లో ఉంటుంది, ఇక్కడ ఇన్సర్ట్ స్లైసర్ ఉంది కదా, ఈ స్లైసర్ మీద క్లిక్ చేస్తాను. సో స్లైసర్ మీద క్లిక్ చేయగానే మీకు మళ్ళీ సేమ్ మన టేబుల్లో ఉన్న హెడర్స్ అన్నీ వస్తాయి అన్నమాట. మన ఇక్కడ రైట్ సైడ్ ఈ టాప్లో మనకి కాలమ్ హెడర్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ వస్తాయి. సో నేను సేల్స్ పర్సన్ని క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. సో ఇది స్లైసర్ అనమాట. సో స్లైసర్లో నాకు ఏం చేస్తుంది, 4 సేల్స్ పర్సన్స్ నేమ్ చూపిస్తుంది. సో నేను ఇక్కడ వచ్చి కావ్యని సెలెక్ట్ చేసుకుంటే కావ్య సేల్స్ కనిపిస్తుంది. బట్ నాకు అట్లా ఊకే క్లిక్ చేయొద్దు, నాకు బటన్ టైప్ కావాలి. అంటే జస్ట్ నేను ఇప్పుడు కావ్య మీద క్లిక్ చేసి ఇక్కడ కావ్య ఫిల్టర్ అయిపోవాలి, మహేష్ మీద క్లిక్ చేస్తే మహేష్ ఫిల్టర్ అవ్వాలి, రమేష్ అయితే రమేష్, సురేష్ అయితే సురేష్. అండ్ అందరినీ చూడాలనుకున్నప్పుడు ఈ ఫిల్టర్ ఎక్స్ అని ఉంది కదా, అంటే రిమూవ్ ఫిల్టర్, బేసికలీ క్లియర్ ఫిల్టర్. ఇక్కడ క్లిక్ చేస్తే అందరు సెల్స్ కనిపిస్తాయి. సో ఇట్లా మనము ఈ స్లైసర్స్ని ఇన్సర్ట్ చేసుకుంటే కొంచెం లుక్ అండ్ ఫీల్, అంటే మనకి ఈ పైవట్ టేబుల్ ఎలా కనిపిస్తుంది అంటే ఒక కైండ్ ఆఫ్ డాష్ బోర్డ్ లాగా వ్యూ వస్తుంది అనమాట. సో ఇంకా ఈ స్లైసర్లో మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే స్లైసర్కి మళ్ళీ సపరేట్ మెనూ బార్ వస్తుంది పైన, చూసారా స్లైసర్కి. ఈ స్లైసర్లో కాలమ్స్ మీకు ఎన్ని కావాలంటుంది. సో కాలమ్స్ అంటే ఏం పెద్ద ఇది కాదు. సో ఇప్పుడు మీకు అన్ని 1 by 1 బిలో అదర్, అంటే ఇప్పుడు కావ్య కింద మహేష్ రమేష్ ఇలా కనిపిస్తుంది. సో నేను వీటిని 2 కాలమ్స్ చేస్తే నాకు ఇట్లా వస్తుంది అనమాట. సో కొంచెం కాంపాక్ట్ ఉంటుంది. సో 3 కాలమ్స్ చేస్తే ఇట్లా. సో ఇది మన విష్. సో ఇప్పుడు యాజ్ ఆఫ్ నో 2 కాలమ్స్ పెడతాను, సో దట్ మంచిగా ఉంటుంది. అండ్ హైట్ విడ్త్ ఇవన్నీ ఇప్పుడు నేను మాన్యువల్గా అడ్జస్ట్ చేస్తున్నా, బట్ నెంబర్ ఇచ్చి కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ 2 rows యాడ్ చేస్తాను, అండ్ ఈ ఇంకొక రో యాడ్ చేస్తాను, అండ్ ఈ స్లైసర్ని పైన ఇన్సర్ట్ చేస్తాను. సో ఇప్పుడు కరెక్ట్గా ఇది పొజిషన్లో ఉందన్నమాట స్లైసర్. ఓకే. సో ఇదే విధంగా సేల్స్ పర్సన్కి పెట్టాం కదా స్లైసర్, మనము ఇంకా వేరే కాలమ్స్కి కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు, లైక్ కేటగిరీ,
ఓకే, సో ఇక్కడ అప్లయన్స్ కొడితే అప్లయన్స్ సేల్స్ వచ్చింది ఇప్పుడు నాకు. ఎలక్ట్రానిక్స్ క్లిక్ చేసినప్పుడు ఎలక్ట్రానిక్ సేల్స్ వచ్చింది. ఓకే, సో మనము డిజైన్లోకి వెళ్ళి సబ్ టోటల్స్ని కూడా యాడ్ చేస్తాము. సో మనకి యూజువల్గా బాటమ్ ఆఫ్ ది గ్రూప్ బాగుంటుంది సబ్ టోటల్. ఓకే, సో గ్రాండ్ టోటల్ని కూడా ఆన్ చేస్తాను. సో ఇది కాలమ్ గ్రాండ్ టోటల్, మీకు అట్లనే రోస్కి కూడా గ్రాండ్ టోటల్ వస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ది బేసిక్ పర్పస్ ఆఫ్ పైవట్ టేబుల్ చూసాం ఇప్పుడు, అండ్ స్లైసర్స్ కూడా చూసాం మనం. ఓకే, సో నెక్స్ట్ మనము ఈ పర్టికులర్ ఈ పర్టికులర్ డేటాలో మనకి ఏమేమి కాలమ్స్ ఉన్నాయో ఇప్పుడు మనము ఒకసారి గో త్రూ అవుదాం. సో మనకి డేట్ ఉంది, దెన్ రీజియన్ ఉంది, ప్రొడక్ట్ ఉంది, యూనిట్ ఉంది, యూనిట్ ప్రైస్ ఉంది. ఓకే, యూనిట్ ప్రైస్, టోటల్ సేల్స్ ఉన్నాయి. సో 1 by 1 కాలమ్స్ మనము ఇక్కడ ప్లేస్ చేసుకుంటూ వేరియస్ ఆప్షన్స్ని మనము ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇందాక టోటల్ సేల్స్ ప్లేస్లో నేను యూనిట్ ప్రైస్ వేస్తాను. సో ఇది యూనిట్ ప్రైస్, అండ్ ఎన్ని యూనిట్స్ అమ్మానో కూడా అప్డేట్ చేస్తుంటున్నాను. ఓకే, సో యూనిట్ ప్రైస్, నెంబర్ ఆఫ్ యూనిట్స్. ఇప్పుడు నేను టోటల్ సేల్స్ని కూడా యాడ్ చేస్తాను. ఓకే, సో జస్ట్ ఇట్లా పెడతాను సో దట్ యూనిట్స్ అండ్ ఒక యూనిట్ ప్రైస్, టోటల్ సేల్స్. సో మనకి యూనిట్ ప్రైస్, టోటల్ సేల్స్ సేమ్ వాల్యూ చూపిస్తుంది. సో మనకి దీంట్లో సో కావ్యది అయితే సేమ్ ఉంది, బట్ మహేష్ది డిఫరెన్స్ ఉంది, అండ్ రమేష్, సురేష్ ఆల్సో డిఫరెన్స్ ఉందన్నమాట. సో ప్రైస్ వచ్చి కాస్ట్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, టోటల్ సేల్స్ వచ్చి ఇంక్లూడింగ్ ప్రాఫిట్. ఓకే, సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ మనకి ప్రాఫిట్ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ కావాలంటే యూజువల్గా ఎక్కువ మంది ఇలాగ ఫాలో అవుతారు. మీకు ఇప్పుడు చూస్తే ఈ సెల్ని సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ గెట్ పైవట్ అని ఒక ఫార్ములా క్రియేట్ అయిపోతుంది అన్నమాట ఎక్సెల్లో. సో ఇది కొంచెం అండర్స్టాండ్ చేసుకోవాలంటే మీకు కొంచెం కాంప్లెక్స్ కూడా ఉంటుంది. సో బెటర్గా తెలుసుకోవాలంటే ఇట్లా D7 మైనస్ E7. ఓకే, సో ఇక్కడ ప్రాఫిట్ ఏం లేదు, 0 ప్రాఫిట్ కావ్య దగ్గర. అండ్ ఓకే, సో నేను ఫస్ట్ E7 మైనస్ D7 చేస్తాను. యా, సో ఇప్పుడు మనము మహేష్ దగ్గర చూడొచ్చు 35,000 ప్రాఫిట్ ఉంది అప్లయన్సెస్ సేల్స్ మీద, అండ్ ఎలక్ట్రానిక్ సేల్స్ మీద 51,000 ప్రాఫిట్ ఉంది. సో ఇట్లా మనము పైవట్ టేబుల్ అవుట్ సైడ్ క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈ ఫిల్టర్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కావ్య మీద ఫిల్టర్ చేశాను అనుకోండి, స్టిల్ ఈ క్యాలిక్యులేషన్స్ ఇక్కడ ఉంటాయి అన్నమాట. సో ఇవి ఈ ఫిల్టర్ని తగ్గట్టు డైనమిక్గా అప్డేట్ కావు. సో ఈ ప్రాబ్లమ్ని మనం అవాయిడ్ చేయాలంటే మనకి పైవట్ టేబుల్లోనే క్యాల్కులేటెడ్ కాలమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఈ క్యాల్కులేటెడ్ కాలమ్ అనేది ఎక్కడ ఉంటుందంటే, మీకు పైవట్ టేబుల్ అనలైజ్లోకి వెళ్తే ఇక్కడ ఫీల్డ్స్ ఐటమ్స్ అని ఉంటుంది. ఓకే, సో ఇది క్యాల్కులేటెడ్ ఫీల్డ్. సో ఈ క్యాల్కులేటెడ్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ ఫీల్డ్ హెడర్ అడుగుతుంది. సో ఫీల్డ్ హెడర్ వచ్చి ప్రాఫిట్, అండ్ ఈ ఫార్ములా ఏ ఫార్ములా కావాలి ఇక్కడ అంటే మనం ఏం చేయాలనుకుంటున్నాం, టోటల్ సేల్స్ నుంచి టోటల్ యూనిట్ ప్రైస్, సమ్ ఆఫ్ టోటల్ సేల్స్ నుంచి యూనిట్ ప్రైస్ తీసేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. సో నేను టోటల్ సేల్స్ని సెలెక్ట్ చేసుకుంటాను. కింద అన్ని కాలమ్ హెడర్స్ సేమ్ ఇక్కడ రైట్ సైడ్ కనిపించినాయి, ఇక్కడ కనిపిస్తాయి. ఇన్సర్ట్ కొట్టాలి, మైనస్ సైన్. ఓకే, యూనిట్ ప్రైస్, ఇన్సర్ట్. ఓకే, సో మీకు సమ్ ఆఫ్ ప్రాఫిట్ కూడా వచ్చేసింది. ఓకే, సో ఇదన్నమాట. అండ్ ఇప్పుడు మనము ఈ ప్రోడక్ట్ సేల్స్ పర్సన్స్ వాళ్ళు చేసిన కేటగిరీ ఆఫ్ సేల్స్ అండ్ ఎన్ని యూనిట్స్ అమ్మారో చూసాము, అండ్ వాళ్ళ ప్రాఫిట్ని కూడా మనము, ప్రాఫిట్ అనే కాలం లేదు, మనమే క్రియేట్ చేసి యాడ్ చేసాము. సో మనకి ఇక్కడ ఈ పైవట్ టేబుల్లో కూడా ఇప్పుడు కనిపిస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు మనం ప్రోడక్ట్ని కూడా ఇంక్లూడ్ చేసుకుందాం. సో నేను ప్రోడక్ట్ని తీసుకొచ్చుకొని ఈ కేటగిరీ తర్వాత యాడ్ చేస్తున్నాను. సో ఇవి కొన్ని ఫార్మాటింగ్, సో కలర్ కొంచెం లైట్ అయింది కదా, ఇది కొన్ని ఫార్మాటింగ్ అనమాట. సో అవి ఇగ్నోర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఇక్కడ డిజైన్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఫార్మాట్ వేరేది ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది ఒక లైట్ కలర్, యా ఈ ఫార్మాటింగ్ బాగుంది, ఫైన్. సో ఇప్పుడు మీరు చూస్తే ఫస్ట్ హెడర్ వచ్చి సేల్స్ పర్సన్,
దాని తర్వాత ఫర్దర్గా మనం కేటగిరీస్ ఆ సేల్స్ పర్సన్ కింద ఎన్ని కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి అండ్ ఈచ్ కేటగిరీలో ఏ ప్రొడక్ట్స్ లైక్ అప్లయన్సెస్లో ఫ్రిడ్జ్ వచ్చింది, ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్, అండ్ మహేష్కి ఏమో ఎలక్ట్రానిక్స్లో ల్యాప్టాప్ అండ్ టీవీ. సో ల్యాప్టాప్ ఏమో మళ్ళీ 2 సేల్ అయ్యాయి అండ్ టీవీ 1. సో ఇంత డీటెయిల్డ్గా మనకి ఒక సమ్మరీ వచ్చేస్తుంది ఆ రా డేటా మీద. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఉంది ఓన్లీ మనకి 10 రోస్ ఆఫ్ డేటా. అదే మీకు రియల్ వరల్డ్ అయితే మీకు చాలా ఎక్కువ డేటా ఉంటుంది. అంత వాస్ట్ డేటాని మనకి హై లెవెల్లో సమ్మరైజ్ చేయాలంటే ఈ పైవట్ టేబుల్ మీకు చాలా హెల్ప్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనము సేల్స్ మెన్ బేస్ చేసుకొని ఈ స్ట్రక్చర్ చూసాము. సో ఇప్పుడు నాకు రీజన్ బేస్ చేసుకొని చూడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ మ్యాన్ని రిమూవ్ చేసేసి ఆయన ప్లేస్లో రీజన్ పెట్టేసి సరిపోతుంది. సో ఇప్పుడు సేమ్ డేటా మనము రీజన్ వైజ్గా చూడొచ్చు లైక్ గుంటూరు, హైదరాబాద్, విజయవాడ అండ్ వైజాగ్. ఓకే, అండ్ ఇప్పుడు ఈ ఇవన్నీ టెక్స్ట్ బేస్డ్ కదా, సేమ్ డేట్ బేస్ చేసుకుని కూడా మీకు డేటాని ఇది చేయొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ సో డేట్స్ మనకి ఇక్కడ గ్రూపింగ్ ఆఫ్ డేట్స్ అని కూడా ఉంటుంది ఆప్షన్. సో నేను ఎప్పుడైతే డేట్ కాలం వేయగానే మీకు ఇక్కడ చూడొచ్చు చాలా ఆప్షన్స్ వచ్చాయి నాకు, మంత్, డేస్, డేట్ అని. సో నేను ఇప్పుడైతే ఇవన్నీ తీసేస్తాను. బేసిక్గా నాకున్న డేట్ నేను ఇక్కడ తీసుకుంటున్నాను లైక్ జనవరి డేట్స్ 2025. సో ఈచ్ డేట్కి ఇది వచ్చింది, ఈచ్ డే యొక్క సమ్మరీ నాకు ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా, అండ్ ఈ డేట్స్కి సంబంధించి మీకు పైవట్ టేబుల్లో ఒక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇదే టైమ్ లైన్, ఇన్సర్ట్ టైమ్ లైన్. సో ఎప్పుడైతే ఇన్సర్ట్ టైమ్ లైన్ మీరు క్లిక్ చేస్తే మీకు డేట్ రిలేటెడ్ కాలమ్స్ చూపిస్తుంది అనమాట. సో ఓన్లీ డేట్ది ఒకటే కాలం ఉంది, అది డేట్ కాలం. సో అట్లా మీకు మల్టిపుల్ డేట్స్ కాలమ్స్ ఉంటే అవన్నీ ఇక్కడ లిస్ట్ డౌన్ అవుతాయి. సో ఇది వన్ ఆఫ్ ది స్లైసర్. సో బట్ దీని హెడర్ టైమ్ లైన్ అని వస్తుంది, బట్ ఇది యాక్చువల్లీ ఇది కూడా వన్ ఆఫ్ ది స్లైసర్ లాగా పనిచేస్తుంది. ఓకే, సో మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ వచ్చింది, జనవరి కాదు మొత్తం సేల్స్ మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ డేట్ అనమాట. సో దీన్ని బట్టి మనకి ఇక్కడ కూడా వచ్చింది అనమాట సేల్స్. సో ఈ క్యాలెండర్ చూస్తే మనకి సేమ్ అదే డేటాని రిప్లికేట్ చేస్తుంది. ఓకే, సో 2025లో మనకి ఇక్కడ మంత్స్ ఈ ఈ పర్టికులర్ టైం లైన్లో మీకు ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సో నాకు అన్ని మంత్స్ కనిపిస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మీకు మంత్స్ ఉంటాయి, క్వార్టర్స్ కూడా ఉంటాయి లైక్ Q1, Q2. 2025లో Q1 సేల్స్ ఎంత అంటే జనవరి నుంచి మార్చ్ వరకు సేల్స్ ఎంత జరిగింది, లైక్ Q2లో సేల్స్ ఎంత జరిగింది, Q3 థర్డ్ క్వార్టర్, ఫోర్త్ క్వార్టర్. ఓకే, అండ్ డేస్ అయితే ఇంకా మీకు చాలా లాంగ్ వచ్చేస్తాయి అన్నమాట. ఓకే, సో డేస్ యూజువల్గా ఎవరు యూజ్ చేయరు, బట్ మంత్స్ యూజ్ చేస్తాం. సో ఇక్కడ మంత్స్లో చూస్తే నాకు జనవరి సేల్స్ కావాలి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో ఈ ఫిల్టర్స్ అన్ని మనకి మల్టిపుల్ వేస్లో హెల్ప్ చేస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ క్వార్టర్స్కి వెళ్దాము అండ్ కావ్య మీద క్లిక్ చేశాను. సో Q1లో కావ్య ఏం సేల్ చేయలేదు, Q2లో సేల్ చేసింది అండ్ Q3లో సేల్ చేసింది, Q4లో సేల్ చేయలేదు. ఓకే, సో హై లెవెల్ ఇక్కడ చూడవచ్చు మనం. సో ఇది టైమ్ లైన్ అనమాట. మీకు డేటా కనుక డేట్ రిలేటెడ్ ఉంది అంటే టైమ్ లైన్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఇవి పైవట్ టేబుల్కి సంబంధించిన హై లెవెల్ ఆప్షన్స్ మనం అన్ని చూసాం ఇప్పుడు. ఇప్పుడు వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆప్షన్ అదేంటిదంటే పైవట్ చార్ట్. సో పైవట్ టేబులే కాదు, పైవట్ చార్ట్స్ కూడా మనం చేసుకోవచ్చు అనమాట. సో అది ఎలానో మీకు చూపిస్తా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంత డేటా పాయింట్స్ పెట్టకూడదు, ఎందుకంటే చార్ట్ అనేది చాలా సింపుల్గా చూపిస్తాం మీకు. లైక్ ప్రోడక్ట్ ఉంది అండ్ యూనిట్స్ వద్దు, ప్రైస్ కూడా వద్దు, టోటల్ ప్రాఫిట్. ఓకే, జస్ట్ సెకండ్. యూనిట్ ప్రైస్, టోటల్ సేల్స్.
ఓకే, నేను కావ్య అని ఫిల్టర్ రిమూవ్ చేస్తాం. ఓకే, సో ఇప్పుడు మనకి ప్రొడక్ట్స్ అండ్ వాళ్ళ ఆ ప్రొడక్ట్స్ యొక్క ప్రాఫిట్ ఉంది కదా. సో ఈ ఈ డేటాని సింపుల్ పై చార్ట్లో చూపిస్తాను. లైక్ మల్టిపుల్ చార్ట్స్ ఉంటాయి మీకు. పైవట్ చార్ట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి. బేసిక్ చార్ట్స్లో ఎక్సెల్లో ఈ చార్ట్స్లో ఆప్షన్స్ ఏవేవి ఉన్నాయో అన్ని ఆప్షన్స్ మీకు పైవట్ చార్ట్స్లో కూడా వస్తాయి అన్నమాట. సో పైవట్ చార్ట్ అని మీకు ఇక్కడనే పైవట్ అనలైజ్లోనే పైవట్ చార్ట్ ఉంటుంది. సో ఇది క్లిక్ చేస్తే మీకు యాక్చువల్లీ కొన్ని రికమెండెడ్ చార్ట్స్ అని కూడా ఉంటాయి. రికమెండెడ్ కాదు, దీంట్లో రికమెండెడ్ చార్ట్స్ అని కూడా ఉంటాయి కొన్ని. సో ఇది క్లస్టర్ కాలమ్ చార్ట్. సో మనం పై చార్ట్తో వెళ్దాం. సో విచ్ విల్ బి గుడ్ అంటే ఈ కైట్ ఆఫ్ డేటాకి. సో ఇక్కడ మీకు ప్రొడక్ట్ మీద బేస్ చేసుకొని వచ్చింది అనమాట. సో మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ కూడా ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది. బట్ ఫైన్. సో ఇది బేసిక్గా పైవట్ చార్ట్. సో మీ పైవట్ టేబుల్ని బేస్ చేసుకొని ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ కావ్య మీద క్లిక్ చేస్తాను కదా, ఇప్పుడు కావ్య డేటా చూపిస్తుంది. రమేష్ మీద క్లిక్ చేస్తే రమేష్ డేటా చూపిస్తుంది. మహేష్ మీద క్లిక్ చేస్తే మహేష్ డేటా. సో ఈ పై చార్ట్ కూడా మీకు మన పైవట్ ఫిల్టర్స్తో పాటు పనిచేస్తుంది అనమాట. సో మీరు ఫర్దర్గా సేమ్ లైక్ డేటా లేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ డేటా లేబుల్స్ అన్ని మీకు కావాల్సిన ఫీల్డ్స్ అన్ని యాడ్ చేసుకోవచ్చు. లైక్ సిరీస్ కేటగిరీ నేమ్, పెడదాం. సో దట్ అండ్ పొజిషన్ outside and ఓకే, బెటర్ పొజిషన్ చేస్తున్నాను. సో దట్ ఒక లేబుల్ ఇంకొక లేబుల్ మీద ఓవర్లాప్ కాకుండా ఉంటుంది. అండ్ చార్ట్ టైటిల్. ఓకే, సో ఇది టోటల్ ప్రాఫిట్ అనమాట. సమ్ ఆఫ్ ప్రాఫిట్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. సో ఇవి వేరియస్ యూస్ కేసెస్ అంటే ఎలాగ యూజ్ చేసుకోవచ్చు మనం పైవట్ చార్ట్ని. అండ్ మల్టిపుల్ లైక్ బేసిక్ పైవట్ టేబుల్ అసలు ఎలా ఇన్సర్ట్ చేయాలి, అండ్ పైవట్ టేబుల్ వల్ల మనకి ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయో మనం ఈ కంప్లీట్ వీడియోలో చూసాం అనమాట. సో మీకు ఈ పర్టికులర్ పైవట్ టేబుల్కి సంబంధించిన ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మీరు కామెంట్స్లో అడగవచ్చు. సో దట్ నేను మీకు నెక్స్ట్ వీడియోస్లో అది కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.